రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపై సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి కేటీఆర్. ఈసారి బడ్జెట్ లో 6 గ్యారంటీలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. హామీలపై ఇంకా ఓపిక పట్టే ప్రసక్తే లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తన ఫస్ట్ చాయిస్ సిద్దిపేట అని తెలిపారు జాగృతి చీఫ్ కవిత. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. హామీలపై ఇంకా తెలంగాణ సమాజం ఓపిక పట్టే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 6 గ్యారంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చారని, తర్వాత వాటిని పక్కన పెట్టేశారని విమర్శించారు. గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపై సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు కేటీఆర్. గత 2 బడ్జెట్లలో గ్యారంటీలకు నిధులు ఇవ్వలేదని, ఈసారైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల పక్షాన పోరాడతామని చెప్పారు. 95% హామీలు పెండింగ్ లో ఉన్నాయని, వాటి అమలుపై దృష్టి సారించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో తన ఫస్ట్ చాయిస్ సిద్దిపేట అని, రెండో చాయిస్ బోధన అని చెప్పారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఫ్యూచర్ లో తెలంగాణలో బీజేపీ ఉండదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామన్నారు. ప్రియారిటీల ఆధారంగా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. మీడియా చిట్చాట్లో కీలక విషయాలు చెప్పారు కవిత. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. గ్రేటర్ సిటీలోనూ బరిలోకి దిగుతామన్నారు. తెలంగాణ వాదమే తమ పార్టీ మొదటి లైన్ అని చెప్పారు. ఆ తర్వాత ఆర్టీసీపై మీడియాతో మాట్లాడారు కవిత. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పని ఒత్తిడి పెరిగింది. సాధారణంగా 6 నుంచి 8 గంటలు చేస్తేనే లేబర్ చట్టాలు మరి బ్రేక్ ఇవ్వాలని చెప్తారు. కానీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం 16 నుంచి 18 గంటలు పని చేపిస్తూ వారి శ్రమను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే వారిని ఆదుకునేటటువంటి ఆలోచన చేయడం లేదు. ఆ శ్రమ దోపిడీ విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ ను కలిశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. వరంగల్లో భద్రకాళి ఆలయ మాడవీధుల కోసం పేదల ఇల్లు కూల్చేందుకు ఎమ్మెల్యే నాయని కుట్ర పన్నుతున్నారని హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఆలయానికి దారి ఉన్నా పేదలను కుట్రపూరితంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారన్నారు. నీటి సరఫరా కూడా ఆపేశారని తెలిపారు. స్థానికులతో కలిసి నిరసనగా వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. పేదలకు అండగా నిలవాలని కోరారు.